రూతు గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుండి చదవండి. చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, జీవం గల తండ్రి, జీవాది పరదేశయ్యా, ఈ పరిశుద్ధమైన నామానికి, శ్రేష్టమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను, గూఢమైన మాటలను మాకు బయలుపరచండి తండ్రినైనా. మా ప్రభా, నా తండ్రి, ప్రాముఖ్యమైనటువంటి మాటలను మాకు బయలుపరిచి మా జీవితంలో మాకు మేలు కలుగునట్లు సహాయపడండి తండ్రి. వాక్యముతో మమ్మల్ని కట్టండి, వాక్యముతో మమ్మల్ని బలపరచండి, వాక్యముతో మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. నా తండ్రి, మా కుటుంబాలు దీవించబడాలని, మా కుటుంబాలు ఆశీర్వదింపబడాలని, ప్రతి కుటుంబంలో నీ సన్నిధి నుండి మమ్మల్ని అందరినీ దీవించాలని కోరుకుంటున్నాం. అయ్యా తండ్రినైనా మా ప్రభు, నీ వాక్యాన్ని విధించుండగా, నీ వాక్యాన్ని వెదజల్లుతుండగా మంచి నిలబడ్డ విత్తనము 30 గాను, 60 గాను, 100 గాను ఆయన ఫలించులాగుతున్న తండ్రి, విడలిపుడు నా తండ్రి ఆరోగ్యం ఫలిస్తూ అభివృద్ధి చెందుతున్న వారై ఉన్నారు. అటు విషయాలలో నా తండ్రి వీళ్ళందరికీ మాటలు తోడుకుండి, నోటి కూరగుండి మాట్లాడమని, నీ బిడ్డలకి వాక్యములు విని గ్రహించిన దేవుడు దాసుకొని ఫలించులాగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ముందుకు జరుగుతున్నాం, కొంచెం ముందుకు అమ్మ, కొంచెం ముందుకు కొంచెం దేవుడు వాక్యము చెప్పేటప్పుడు శ్రద్ధతో వినాలని నేను మీకు తెలియపరుస్తున్నా. దేవుడి లాగా మరి ఇక్కడ దేవుడు వాక్యము ఆలకించి మీరు విన్నట్లయితే దేవుడు మరి మీతో మాట్లాడతాడు. గమనించండి, మీరు ఆశ కలిగి దేవుడు వాక్యం వినాలన్న ఆశ మీలో ఉంటే, ఆశ కలిగిన ప్రారంభం దేవుడు తృప్తి పరుస్తాడు. మీరు ఆశ లేకుండా ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, మీకు తృప్తి కలగదు, సంతోషము కలగదు. ఎందుకంటే మీకు ఆశ ఉండాలి, వాక్యం వినాలి, వాక్యంను శ్రద్ధతో తీసుకోవాలి. అట్లా ఆశ తీసుకుంటేనే ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. లేకపోతే ఇట్లా కూర్చొని అట్లా వెళ్ళిపోయినట్టుగానే ఉంటారు.
తొందర చేయద్దు, అల్లరి చేయద్దు. ఎందుకంటే మాకు వెళ్ళేటప్పుడు తొందర చేయడము, అల్లరి చేయడము, లేచిపోవడము ఇవన్నీ చేయద్దు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటను ఈ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశంలో మీకు తెలియపరుస్తాను. ఇక్కడ దీని అంశం ఏంటంటే ఆయన నా మాట వింటే ఆశీర్వాదమే. ఆయన నా మాట వింటే ఆశీర్వాదమే. దేవుని బిడ్డలారా, మనం దేవుని మాట వింటే ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. మనకు దేవునికి లోబడి మనం నడిస్తే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని మాట విన్నటువంటి వారందరూ కూడా దీవించబడతారని, ప్రతి కుటుంబము దీవించబడుతుందని మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ రూతు జీవితాన్ని గురించి మనం తెలుసుకుంటాం ఈరోజు. దేవుని బిడ్డలారా, రూతు మోయాబు దేశస్తురాలు. మోయాబు దేశం అంటే శాపగ్రస్తమైనటువంటి దేశం. మోయాబు దేశము పాపకు సాదృశ్యంగా కనిపిస్తాయి. కాబట్టి నయోమి బెత్లెహేము రాదు, నయోమి గిలియోను ఎలిమెలెకు బెత్లెహేము వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే బెత్లెహేము అనగా రొట్టెలు అని, బెత్లెహేము అనగా ఆశీర్వాదంతో కూడినటువంటి దేశం అని, లేకపోతే బెత్లెహేము అంటే రొట్టెలు అని అనే ఆ గ్రామంలో దేవుడు మరి అద్భుతం చేసినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఇక్కడ గమనించిందంటే మోయాబు దేశంలో నయోమి భర్త ఇద్దరు కుమారులు ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజు మీరు ఆలోచించాలి బాగా. అందరూ ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. నయోమి భర్త ఇద్దరు కుమారులు బెత్లెహేములు వారు, బెత్లెహేము దేశంకు చెందినటువంటి వారు. కాబట్టి బెత్లెహేము దేశంలో ఆశీర్వాదం ఉన్నది. బెత్లెహేము దేశం విడిచి వేరొక దేశం వెళ్ళడానికి అవసరం లేదు. కానీ వారి ఆలోచనలు బట్టి, వారి తలపులను బట్టి వాళ్ళు ఆ దేశం విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్తారు. మోయాబు దేశం వెళ్ళిన తర్వాత కొంతకాలం అక్కడ గడిపినప్పుడు నయోమి భర్త చనిపోతాడు. తర్వాత అదే పట్టణంలో మోయాబు దేశంలో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలను, ఇద్దరు కుమారులకు పెళ్లి చేస్తుంది నయోమి. దేవుని బిడ్డలారా, నయోమి ఇద్దరు కుమారులకు పెళ్లి చేస్తుంది. ఒక్కైన పేరు మమ్ములోను, ఒక ఆయన పేరు గిలియోను. ఇద్దరు కోడళ్ళ పేరు, ఒక ఆయన పేరు రూతు, ఒక ఆయన పేరు ఓర్పా. ఇక్కడ మమ్ములోను గిలియోను ఇద్దరు ఉన్నారు. దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత నయోమి జీవితంలో జరిగినటువంటి సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి. ఈరోజు నయోమి ఆయన మోయాబు దేశంలో ఉన్నప్పుడు నయోమి భర్త చనిపోయాడు. నయోమి ఇద్దరు కుమారులకు మోయాబు దేశంలో ఉన్నటువంటి స్త్రీలను రూతును ఓర్పను పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయారు. ఈరోజు మనం అర్థం చేసుకునేది ఏంటంటే మన పరిస్థితులు కొన్ని సందర్భాలలో సరిగా ఉండలేకపోతాయి. మన పరిస్థితులు మనం అనుకున్నట్టుగా మనకు జరగవు. మన పరిస్థితులు మనం అనుకున్నట్టుగా మనం ముందుకు సాగుతామంటే కొన్ని సందర్భంలో జరుగుతాయో లేమో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే దేవుని మాటకు లోబడితే, దేవుని మాట వింటే ఏదైనా దేవుడు నీకు మేలు చేయగలుగుతాడు. మన సొంత ఆలోచనల చేత, మన సొంత తలపుల చేత మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తే మనము నష్టపోతాం. మన కుటుంబంలో ఏదో ఒకటి నష్టం అనేది జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి బిడ్డలాగా, దేవుని బిడ్డలాగా. మనము మన సొంత ఆలోచనలతో, సొంత తలపులతో మనకు ఏ పని చేయబడినప్పుడు ఆ పని సక్సెస్ కాదు. నువ్వు అనుకున్న పని జరగదు. కారణం ఏంటంటే నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలంపులు. మనుషులు ఈ రోజుల్లో సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో
జీవిస్తున్నారు. దేవుని తలంపులకు, దేవుని ఆలోచనలకు అనుగుణంగా లేనటువంటి ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నారు.